ఆల్ వెల్కమ్ టు మై లిటిల్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? నేను మార్నింగ్ లేవగానే డ్రై ఫ్రూట్స్ షేక్ తీసుకున్నాను. బాదాము, పిస్తా, కాజు, వాల్నట్స్, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, కొన్ని వాటర్ మిలన్ సీడ్స్ అండ్ పంప్కిన్ సీడ్స్ ఇవన్నీ వచ్చేసి నైట్ నానబెట్టుకున్నాను. స్వీట్నెస్ కోసం ఒక 2 డేట్స్ కూడా తీసుకున్నాను. ఇవన్నీ నానబెట్టుకొని మార్నింగ్ వచ్చేసి మిల్క్ ఆర్ వాటర్తో గ్రైండ్ చేసుకున్నాను. సోయా మిల్క్ ఆర్ బాదం మిల్క్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వాటర్తో చేసుకున్నాను. అండ్ మళ్ళీ ఒక ఫ్రూట్ ఇందులో బనానా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాను. ఏదైనా ఫ్రూట్ యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. ఇదైతే మనకి ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది. హార్ట్ డిసీజ్ రాకుండా కానీ స్కిన్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇందులో ఉన్న ఫ్లాక్స్ సీడ్స్ వచ్చేసి మన హెయిర్ గ్రోత్కి కూడా చాలా యూజ్ అవుతాయి. టమ్మీ వచ్చేసి ఫుల్గా ఉంటుంది. ఆకలి ఎక్కువ వేయకుండా ఉంటుంది. వెయిట్ లాస్కి మంచి జ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మా పాపకి హస్బెండ్కి వచ్చేసి ఇక్కడ సేమియా స్వీట్ చేస్తున్నాను. నేనైతే తినను, వారు స్వీట్ ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి కొంచెం అలా లైట్గా చేసి బ్రేక్ఫాస్ట్గా ఇదే ఇచ్చేసాను వారికి కూడా. గీలో డ్రై ఫ్రూట్స్ సేమియా వేయించి చేశాను. అలాగే దీంట్లో ఇందులో నానబెట్టుకున్న సాబుదానా కూడా యాడ్ చేశాను. ఇది హెల్త్కి మంచిది అని. ఇది వారిద్దరి కోసం చేసిన బ్రేక్ఫాస్ట్. నేనైతే మిల్క్ షేక్ తీసుకున్నాను. ఇంకా డైరెక్ట్ లంచ్ చేసేస్తాను. నెక్స్ట్ లంచ్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. బెండకాయ ఫ్రై చేద్దామనేసి బెండకాయలు కట్ చేసేసి బెండకాయ ఫ్రై చేశాను. ఇది మా పాపకి మా హస్బెండ్కి చాలా ఇష్టంగా తింటారు. మా పాప అయితే ఫేవరెట్ కర్రీ ఇది. బెండకాయలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. పిల్లలకి కూడా మంచి బ్రెయిన్ డెవలప్మెంట్ ఫుడ్ ఇది. బెండకాయ కొంచెం జిగురుగా ఉంటుంది కదా, ఫస్ట్ దీన్ని వాటర్లో కడిగేసిన తర్వాత బెండకాయల్ని కొంచెం ఆరనివ్వాలి. తర్వాత కట్ చేసిన తర్వాత లేదంటే కట్ చేసిన తర్వాత కూడా ఆరనివ్వచ్చు. తర్వాత వచ్చేసి డ్రైగా వేయించుకోవాలంటే డ్రైగా వేయించుకున్న తర్వాత ఆ తర్వాత నేనైతే ఫ్రై చేసుకున్నాను. ఇలా చేస్తే కొంచెం జిగురు అనేది తగ్గుతుంది. ఇక్కడ నా కోసం బ్రౌన్ రైస్ వాష్ చేసి కడిగి పెట్టుకున్నాను. మా పాప వాళ్ళకి అయితే వైట్ రైస్. బెండకాయ ఫ్రై అయిపోయింది. నేను లంచ్ వచ్చేసి ఇలా బ్రౌన్ రైస్, బెండకాయ ఫ్రై, ఆవకాయతో తిన్నాను. లాస్ట్లో కూడా లంచ్ తర్వాత బయటికి వెళ్ళాము. ఇక్కడ మా పాప వచ్చింది చూడండి. నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి మంచి టీ తాగేసి తర్వాత మళ్ళీ కుకింగ్ స్టార్ట్. ఇంకా నెక్స్ట్ ఈవినింగ్కి వచ్చేసి నేను డిన్నర్ కోసం ఎగ్ చేస్తున్నాను. ఇక్కడ ఎగ్ బాయిల్డ్ ఎగ్తో కర్రీ ఫ్రై లాగా చేశాను. ఎగ్ మంచి ప్రోటీన్ ఫుడ్ కదా, నేను బాయిల్డ్ చేసి కొంచెం ఆనియన్స్ ఫ్రై చేసి అలా ఫ్రై చేశాను అంతే.
రెడీమేడ్ పరోటా సూపర్ మార్కెట్లో దొరుకుతాయి కదా, ఆ పరోటాలు నేను కొంచెం నెయ్యితో కాల్చేసుకొని ఈరోజు నేను డిన్నర్ ఎగ్ కర్రీ, పరోటా, మార్నింగ్ చేసిన బెండకాయ ఫ్రైతో ఎంజాయ్ చేశాను. పరోటా హెల్త్కి అంత మంచిది కాదు, ఇది మైదా పిండి కదా, బట్ ఇంట్లో ఉంది అనేసి తిన్నాము. మన హౌస్ వైఫ్స్ అంతే కదా, ఏది పాడైపోతుందో ఏది మిగిలిపోతుందో అనేసి తినేసి ఇలా ఒళ్ళు పెంచుకుంటాము. మా పాపకి వచ్చేసి వైట్ రైస్ ఎగ్తో తినిపించేశాను. నెక్స్ట్ మా ఇద్దరి డిన్నర్ అయితే పరోటా ఎగ్. నెక్స్ట్ మార్నింగ్ కోసం వచ్చేసి బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాను. మిల్లెట్స్ దోశ కోసము మిల్లెట్స్, శనగలు, రాగులు, మినపప్పు వేసి నానబెట్టుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఇది ఈరోజు నా వ్లాగ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.